everyone, if you're watching me for the first time, welcome to my channel. I'm Chandrika and if you're my subscriber, thanks for watching me again. ఈ రోజు నేను సింపుల్ పార్టీ వేర్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను బిగినర్స్ కోసం, అంటే ఇప్పుడిప్పుడే మేకప్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం. సో సింపుల్ గా మేకప్ లుక్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది అండ్ వీలైనంత తక్కువ ప్రొడక్ట్స్ యూస్ చేసి క్రియేట్ చేశాను నేను ఈ లుక్. సో నేను లుక్ ఎలా క్రియేట్ చేశానో చూసేస్తారా మరి? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. మాయిశ్చరైజర్ బయోటిక్ బయో మార్నింగ్ నెక్టార్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఫేస్కి అండ్ నెక్కి. సో మేకప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాయిశ్చరైజ్ చేసుకోవడం, ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం. నెక్స్ట్ అలానే ఫేస్తో పాటు లిప్స్ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవడానికి నేను బయోటిక్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్ గ్యాప్స్ ఫిల్ చేయడానికి అండ్ ఐబ్రోస్ షేప్ డిఫైన్ చేయడానికి మిస్ గోల్డ్ ఐషాడో ప్యాలెట్ నుంచి బ్లాక్ కలర్ తీసుకుని బ్రా బ్రష్తో ఐబ్రోస్ గ్యాప్స్ ఫిల్ చేస్తున్నాను అండ్ ఐబ్రోస్ షేప్ కూడా కొంచెం డిఫైన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పార్లర్స్ ఓపెన్లో లేవు కాబట్టి నా ఐబ్రోస్ షేప్ అవుట్ అయిపోయాయి. సో దాని గురించి షేప్ కొంచెం డిఫైన్ చేస్తున్నా. నెక్స్ట్ ఐబ్రో కోమ్తో ఐబ్రోస్ని కోమ్ చేస్తున్నా అండ్ బ్రష్తో కూడా కోమ్ చేస్తున్నా. నెక్స్ట్ ల్యాష్ బ్రష్తో ఒకసారి మళ్ళీ కోమ్ చేస్తున్నా సో దట్ ఐబ్రోస్ హెయిర్ అంతా ఈవెన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐషాడో అప్లై చేయాలి. ఐషాడో అప్లై చేసే కంటే ముందు ఒక చిన్న ఐషాడో బ్రష్ తీసుకుని అండ్ లాక్మీ 925cc క్రీమ్ తీసుకుని అప్లై చేస్తున్నాను. నేను ఐషాడో బేస్కి అప్లై చేస్తున్నాను. ఐషాడో అప్లై చేసే ముందు కన్సీలర్ కానీ లేకపోతే సీసీ క్రీమ్ కానీ బేస్ కింద అప్లై చేసి తర్వాత ఐషాడో అప్లై చేస్తే ఐషాడో ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ నీట్గా కనిపిస్తుంది. సో ఐబ్రోస్ కింద పైన ఎందుకు చేస్తున్నానంటే అలా చేయడం వల్ల ఐబ్రోస్ ఇంకా కొంచెం హైలైట్ అవుతాయి అనమాట. ఇక్కడ జస్ట్ మన ఐబ్రో షేప్ని ఫాలో అవుతూ కన్సీల్ చేసుకోవాలి. కన్సీలర్ అప్లై చేయకుండా ఐ మేకప్ చేసుకుంటే మనం అప్లై చేసే ఐషాడో అంత నీట్గా ఉండదు అండ్ ఐషాడో కలర్ కూడా అంత నీట్గా కనిపించదు అండ్ ఐషాడో కూడా బ్లెండ్ అవ్వదు. సో దాని గురించి కన్సీలర్ అప్లై చేస్తాం ఫస్ట్. ఐస్ కూడా ఈవెన్ కలర్లో కనిపిస్తాయి కన్సీలర్ అప్లై చేస్తే. ఇన్ కేస్ ఏమన్నా డార్క్ స్పాట్స్ ఉన్న ఐస్ మీద అవన్నీ కూడా కన్సీలర్ అప్లై చేస్తే హైడ్ అవుతాయి. నేను 2 times అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నేను కన్సీలర్ అప్లై చేయలేదు, సీసీ క్రీమ్ అప్లై చేశాను కాబట్టి సెకండ్ కోట్ కూడా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ చిన్న బ్యూటీ బ్లెండర్ తీసుకుని మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నాకు కావాలంటే బ్రష్తో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు బ్యూటీ బ్లెండర్ అలవాటు కాబట్టి నేను బ్యూటీ బ్లెండర్తో చేస్తున్నాను. సో బేస్ అప్లై చేస్తే ఐలిడ్ అంతా ఈవెన్గా ఒకే కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ కాంపాక్ట్ ఏడిఎస్ మ్యాట్ మీ గ్రీన్ టీ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. పౌడర్ బ్రష్ తీసుకుని జస్ట్ ఐలిడ్ పైన ఫౌండేషన్ అప్లై చేసిన దానిపైన కాంపాక్ట్ పౌడర్ కొంచెం అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఐషాడో హుడా బ్యూటీ ఐషాడో ప్యాలెట్ నుంచి బిస్కెట్ కలర్ తీసుకుని ఫస్ట్ క్రీజ్ పైన అప్లై చేస్తున్నా. మనం ఐషాడో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ లైట్ కలర్ అప్లై చేయాలి. సో క్రీజ్ పైన ఫస్ట్ లైటర్ షేడ్ అప్లై చేస్తున్నా. అండ్ ఈ ఐషాడో అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు, జస్ట్ 2-3 కలర్స్ యూస్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బ్లెండింగ్ బ్రష్ యూస్ చేశాను, బట్ ఇన్ కేస్ బ్లెండింగ్ బ్రష్ అవైలబుల్ లేకపోతే ఐషాడో ప్యాలెట్లో చిన్న బ్రష్ ఇస్తారు, దాంతో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం డార్కర్ కలర్ తీసుకుని ఇందాక అప్లై చేసిన ఐషాడో కింద అప్లై చేస్తున్నా అండ్ వీటిని కొంచెం మిక్స్ చేస్తున్నా. నెక్స్ట్ ఐలిడ్ పైన అప్లై చేయడానికి రెడ్ కలర్ తీసుకున్నాను అండ్ నేను ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను, బ్రష్తో అప్లై చేయట్లా. సో ఇన్ కేస్ బిగినర్స్ అయితే ఫింగర్తో కూడా అప్లై చేసుకోవచ్చు ఐషాడో. సో మొత్తం కలర్ అంతా ఈవెన్గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐలిడ్ పైన అప్లై చేసిన కలర్ షార్ప్గా కనిపించకుండా 2 కలర్స్ మన క్రీజ్ పైన అప్లై చేసిన కలర్ ఐలిడ్ పైన అప్లై చేసిన కలర్ 2 మిక్స్ చేయడానికి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేస్తున్నాం. అండ్ బ్లెండ్ చేసేటప్పుడు బ్రష్ని ఎడ్జెస్లో పట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని రబ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా స్మూత్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కొంచెం షిమ్మర్ ఎఫెక్ట్ కోసం అదే షేడ్లో షిమ్మర్ తీసుకుని మళ్ళీ ఐలిడ్ పైన అప్లై చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నా. సో ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఐషాడో నీట్గా లుక్ వస్తుంది ఇలా. నెక్స్ట్ ఒక కాటన్ ప్యాడ్ అండ్ మేకప్ రిమూవర్ తీసుకుని మనం ఐషాడో అప్లై చేసిన తర్వాత ఎడ్జెస్లో ఫాల్ అవుట్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేస్తున్నాను. జస్ట్ కాటన్ ప్యాడ్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా జస్ట్ అలా క్లీన్ చేస్తున్నాను. మనం కావాలంటే ఇక్కడ సైడ్స్ ప్లాస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో ఒకసారి మొత్తం డ్రై చేస్తున్నా. నెక్స్ట్ ఫేస్ మేకప్ కోసం ప్రైమర్ అప్లై చేస్తున్నా, బ్లూ హెవెన్ ప్రైమర్. జస్ట్ కొంచెం తీసుకుని మొత్తం ఫేస్ అంతా అండ్ నెక్కి అప్లై చేస్తున్నా. అండ్ ఐ మేకప్ చేసేటప్పుడు కూడా ప్రైమర్ ఆర్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి. నెక్స్ట్ నేను ఫౌండేషన్ అప్లై చేయట్లేదు, సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే చాలా తక్కువ ప్రోడక్ట్స్తో క్రియేట్ చేశాను కాబట్టి ఈ మేకప్ లుక్ ఎక్కువ అంత
ప్రోడక్ట్స్ యూస్ చేయలేదు. సో సేమ్ ఇందాక అప్లై చేసిన సీసీ క్రీమ్నే ఫేస్కి కూడా అప్లై చేస్తున్నా. ఫస్ట్ అంతా డాట్స్ పెట్టుకుని నెక్స్ట్ బ్రష్తో బ్లెండ్ చేస్తున్నా అండ్ నెక్కి కూడా. నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను నేను అండర్ ఐస్కి, నోస్కి, అప్పర్ లిప్, చీక్స్కి, ఫోర్ హెడ్కి. అండ్ ఇంకా మనకి ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నా. కన్సీలర్ నేను కిస్ బ్యూటీ కన్సీలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, కన్సీలర్ తర్వాత కాంపాక్ట్ నేను సేమ్ కాంపాక్ట్ పౌడర్ ఏడిఎస్ మ్యాట్మీ కాంపాక్ట్ పౌడర్ బ్రష్తో అప్లై చేస్తున్నాను. సో కాంపాక్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఫస్టే రబ్ చేయకుండా దాన్ని సెట్ చేసి ఫేస్ అంతా తర్వాత డస్ట్ ఆఫ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫేస్. ఐ షాడో కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ ఏం అప్లై చేసినా ఫస్ట్ మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఒకసారి డస్ట్ ఆఫ్ చేసుకుని తర్వాత అప్లై చేసుకోవాలి. ఎందుకంటే తీసుకున్న ప్రోడక్ట్ మొత్తం అప్లై చేస్తే బాగా డార్క్గా కనిపిస్తుంది, అంత నీట్గా ఉండదు లుక్. సో ఒకసారి డస్ట్ ఆఫ్ చేసుకుంటే తక్కువ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ప్రోడక్ట్ వస్తే మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రోడక్ట్ అప్లై అయిపోతే మళ్ళీ దాన్ని ఎరేజ్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ డస్ట్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంటోరింగ్ కోసం నేను కిస్ బ్యూటీ కాంటోర్ అండ్ హైలైటర్ ప్యాలెట్ నుంచి బ్రౌన్ కలర్ తీసుకుని కాంటోర్ చేస్తున్నాను. కాంటోరింగ్ ఎందుకంటే ఫేస్ కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేయడానికి కాజల్ తీసుకున్నాను, మేబ్లిన్ కొలోసల్ కాజల్. ఈసారి కాజల్ నేను అంత బోల్డ్గా అప్లై చేయట్లేదు, జస్ట్ వాటర్ లైన్ పైన ఒక లైన్ డ్రా చేస్తున్నాను అంతే, చాలా థిన్ లైన్, లోవర్ వాటర్ లైన్ అండ్ అప్పర్ వాటర్ లైన్ పైన అంతే. సో ఇంత కాజల్ అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఐలైనర్, స్కెచ్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను, జస్ట్ థిన్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇన్కేస్ మనకి పెద్ద ఐస్ ఉంటే కనుక బోల్డ్ లైన్ డ్రా చేసుకోవచ్చు, బట్ చిన్న ఐస్ ఉంటే థిన్ లైనర్ డ్రా చేసుకుంటే ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ లోవర్ వాటర్ లైన్ కింద మనం ఐలిడ్ పైన అప్లై చేసిన కలర్స్ ఉన్నాయి కదా, షిమ్మర్ అండ్ మ్యాట్, ఆ రెండు కలర్స్ని అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఐస్ని హైలైట్ చేయడానికి గోల్డ్ కలర్ తీసుకుని ఇన్నర్ వి అండ్ బ్రో బోన్ హైలైట్ చేస్తున్నాం. ఓకే, ఐ మేకప్ ఫినిష్ చేయడానికి ఐలాషెస్ అప్లై చేస్తున్నాను. ఐలాషెస్ ఆప్షనల్, మనకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదు, బట్ నేను ఎప్పుడు మేకప్ చేసిన ఐలాషెస్ కంపల్సరీ అప్లై చేసుకుంటాను. సో ఐలాషెస్ అప్లై చేసే ముందు ల్యాషెస్ని కర్ల్ చేసుకుంటున్నాను, కర్ల్ చేసి నెక్స్ట్ ఐలాష్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ స్విస్ బ్యూటీ బ్లష్ అండ్ హైలైటర్ ప్యాలెట్ నుంచి సిల్వర్ కలర్ హైలైటర్ తీసుకుని ఫ్యాన్ బ్రష్తో చీక్స్కి, నోస్కి, చిన్ అండ్ ఫోర్ హెడ్ అప్లై చేస్తాను. అండ్ నోస్ కొంచెం హైలైట్గా కనిపించాలంటే ఇలా ఫింగర్తో తీసుకుని కూడా లైట్గా ప్రోడక్ట్ తీసుకుని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లష్ సేమ్ ప్యాలెట్ నుంచి పింక్ కలర్ బ్లష్ అప్లై చేస్తున్నాను. అండ్ బ్లష్ అప్లై చేసేటప్పుడు కొంచెం స్మైల్ చేసి బ్లష్ చేస్తే కరెక్ట్గా మన చీక్స్ పైన అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ నేను ఇక్కడ మ్యాట్మీ అప్లై చేస్తున్నాను, పింక్ కలర్. ఓకే, సో ఇక్కడతో ఫేస్ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ జ్యువెలరీ అండ్ హెయిర్ స్టైల్. సో సింపుల్ మేకప్ కాబట్టి నేను జ్యువెలరీ ఎక్కువ ఏం పెట్టుకోలేదు, చిన్న నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, బ్యాంగిల్స్.
అండ్ ట్రెడిషనల్ లుక్ కాబట్టి బిందీ కూడా పెట్టుకున్నాం. అండ్ లాస్ట్ హెయిర్ స్టైల్. సో యా దట్స్ ఇట్. దిస్ ఈస్ హౌ ఐ క్రియేటెడ్ దిస్ మేకప్ లుక్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి మేకప్ లుక్స్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అవన్నీ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.